హాయ్, హలో, నమస్తే. ఈరోజు మనం 'వన్ పీస్' ఎపిసోడ్ 11 అండ్ 29 హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఎపిసోడ్ ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ 'వన్ పీస్' ఎపిసోడ్స్. కూమా గుండెల్ని పిండేసే బ్యాక్ స్టోరీ, ఎంతగానో వెయిట్ చేసిన గాడ్ వ్యాలీ గ్లిమ్స్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సన్ గాడ్ నికా, ద వారియర్ ఆఫ్ లిబరేషన్ రిఫరెన్సెస్. లాస్ట్ ఎపిసోడ్లో చూపించినట్టు సాటర్న్ ఊరమా సెంట్రీ అండ్ బోని సాటర్న్ని కత్తితో పొడడం చూసాం. సాటర్న్ కావాలనే అటాక్ని అవాయిడ్ చేయలేదు, చేయాలనుకుంటే ఈజీగా చేసేవని చెప్తాడు. అండ్ బోని సాటర్న్ని చేసిన గాయం ఇన్స్టెంట్గా హీల్ అయిపోతుంది. అండ్ గోడ్సే అందరికీ హీలింగ్ అబిలిటీస్ ఉన్నాయి, సో వాళ్ళకి గాయమైన వెంటనే క్విక్గా రికవర్ అయిపోతారు. అండ్ దే ఆర్ ఆల్ ఇమ్మోర్టల్. ఈ ఇమ్మోర్టాలిటీని మన లూఫీ ఎలా ట్యాకిల్ చేస్తాడో ఫ్యూచర్ ఎపిసోడ్స్లో చూడాలి. ఇక మన కూమా బ్యాక్ స్టోరీ విషయానికి వస్తే, ఈ ఎపిసోడ్లో కూమా గతం మొదలైంది. ఒక్కొక్క సీన్ గుండెల్ని బరువెక్కిస్తుంది. 38 సంవత్సరాల క్రితం గాడ్ వ్యాలీలో వల్ నోబుల్ చేతిలో కూమా బానిసగా మారతాడు. అతని తల్లిదండ్రుల దారుణమైన మరణం, తండ్రిని తన కళ్ళ ముందే కాల్చిన క్రూరమైన సీన్, ఇది 'వన్ పీస్'లో వన్ ఆఫ్ ది సాడెస్ట్. అసలు చూస్తుంటేనే గుండె బరువెక్కిపోతుంది. కానీ కూమా తండ్రి సన్ గాడ్ నికా గురించి చెప్తాడు, ద వారియర్ ఆఫ్ లిబరేషన్ అండ్ ఫ్రీడమ్. అసలు ఈ సీన్ హైలైట్ ఎపిసోడ్. తను కూమాని అండ్ అందరి స్లేవ్స్ని విడిపించడానికి, అందరికీ ఆ బాధ, పెయిన్, సఫరింగ్ నుంచి విముక్తి ఇవ్వడానికి సన్ గాడ్ నికా పక్కా వస్తాడు, మనల్ని అందరినీ కాపాడుతాడని కూమాతో చెప్తాడు. ఇప్పుడే ఒక సెలెస్టియల్ డ్రాగన్ వచ్చి కూమా కళ్ళ ముందే తన ఫాదర్ని షూట్ చేసి చంపేస్తాడు. అండ్ కూమా వాళ్ళ అమ్మ కూడా ఆల్రెడీ చనిపోతుంది సెలెస్టియల్ డ్రాగన్ చేతిలో. ఈ సీన్ చూస్తే పక్కా ఎవరికైనా ఏడుపు రావాల్సిందే. ఒక సైడ్ సెలెస్టియల్ డ్రాగన్స్ అందరూ కలిసి ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తారు. దానికి ప్లేస్ గాడ్ వ్యాలీ ఐలాండ్లో సెటప్ చేస్తారు. ఇక్కడ సెలెస్టియల్ డ్రాగన్స్ అందరూ కలిసి ఫన్ అండ్ ఎంజాయ్ కోసం స్లేవ్స్ని వెంటాడి చంపుతారు. దాంట్లో మన కూమా లక్కీలీ కేజ్ నుండి ఎస్కేప్ అవుతాడు. అప్పుడు తనకి ఫస్ట్ టైం కూమాకి ఇవాంగ్ గిన్ని కలుస్తారు. దే ఆల్ ప్లాన్ టు ఎస్కేప్ ఫర్ ఫ్రీడమ్. ఇక్కడతో ఎపిసోడ్ అయిపోయింది. కానీ లాస్ట్లో ఒక క్లిఫ్ హ్యాంగర్ కూడా వదిలారు. దాంట్లో మోస్ట్ అవైటెడ్ అయిన గాడ్ వ్యాలీ ఇన్షన్ గ్లిమ్స్ చూపించారు. ప్రైమ్ వైట్ బియర్డ్ అండ్ యంగ్ రాజర్ షిప్ నుంచి దూకడం భలే అనిపించింది. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ టైటిల్ అండ్ స్టోరీ కూడా అదే, హిస్టరీ హెరేస్డ్ గాడ్ వ్యాలీ ఆఫ్ డిస్పేర్. అది ఎపిసోడ్ పేరు. నేనైతే నెక్స్ట్ ఎపిసోడ్కి చాలా ఎక్సైటెడ్ ఉన్నా. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని 'వన్ పీస్' అప్డేట్ కోసం. థ్యాంక్ యూ.